ఒక్కొక్క పరిణామం ఒక్కొక్క మార్పుకి కారణమవుతుంది. ఆహ్, ఏదైతే తాజాగా జరుగుతున్నటువంటి పరిణామాలు. ఇప్పుడు పాకిస్తాన్‌ని చూసాం. పాకిస్తాన్‌లో ఏమైంది? అక్కడ ఉగ్రస్థావరాలు ధ్వంసమైనయి. అట్లాగే అక్కడ జరిగినటువంటి విధ్వంసానికి పాకిస్తాన్ సర్వనాశనం అయింది. విలవిల్లాడుతోంది. కానీ ప్రజలకేం ప్రచారం చేసుకుంది? అద్భుతం జరిగిపోయింది. మనమే గెలిచేసాం ఇండియా మీద అని. ఇక్కడ జరుగుతున్న సంఘటనలు అట్లాగే ఉంటున్నాయి. తునిలో జరిగినటువంటి వ్యవహారం మీద విచారణకు ఆదేశిస్తూ హోంశాఖ ఆదేశాలు ఇచ్చింది. హోంమంత్రికి తెలియకుండా హోంశాఖ ఎట్లా ఆదేశాలు ఇస్తుంది? ముఖ్యమంత్రికి తెలియకుండా అంత కీలకమైనటువంటి అంశాల మీద ఎట్లా ఆదేశాలు ఇస్తుంది? అది కాపుల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తం అవడం, సొంత పార్టీ నాయకులు కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడంతో ఆగిపోయింది. దాన్ని ఆపేస్తూ మళ్ళీ ఉత్తర్వులు ఇచ్చారు. ఇది అయ్యో అసలు బాబు గారికి ఏం సంబంధం లేదు, అసలు పవన్ కళ్యాణ్ గారికి ఏం సంబంధం లేదు అని చెప్పేటందుకోసం లీకుల పేరుతో ఒకటి ప్రచారంలోకి తెచ్చారు. ఏంటయ్యా అంటే హోంశాఖ అధికారులని క్యాబినెట్ మీటింగ్లో చంద్రబాబు నాయుడు నిలదీయడంతో క్షమాపణలు చెప్పారు వాళ్ళు అన్నటువంటిది. అయితే వైసీపీ వాళ్ళందరూ కూడా క్షమాపణ చెప్పేస్తారు, ఏదో ఒకటి తాము చేసినటువంటిది అనేసి వదిలేస్తారా? లేదు, అధికారులందరూ కూడా క్షమాపణలు చెప్పేస్తారు. ఇంతకుముందు ఏసీబీలో పట్టుబడ్డోళ్ళు మరొకళ్ళు వదిలేస్తారా? మర్డర్లు చేసిన వాళ్ళు, మానభంగాలు చేసిన వాళ్ళు క్షమాపణలు చెప్తారు, వదిలేస్తారా? అంటే ఇక్కడ మేము కొట్టినట్టు నువ్వు తిట్టినట్టు నువ్వు పడ్డట్టు అన్నటువంటి తరహా సామెత జాగ్రత్తగా అమలు చేస్తారు. మన మీడియా మన చేతిలో ఉంటే ప్రజల్ని వాస్తవాల వైపు ఆలోచించనీయకుండా మనం ఎలా చెప్తే అట్లా ఆలోచించేలా చేయడం అన్నటువంటిది పాకిస్తాన్ దగ్గర చూస్తున్నాం, ఇక్కడ చూస్తున్నాం.